ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం ఆ హై టెంపో ఉండేది. కట్ అని కానీ ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ ఇంకా ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 డేస్ చాలా మెమరబుల్ ఉంచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకు షూటింగ్లో ఒకలే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్, ఈవెన్ మనోజ్ అన్న కూడా సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సెట్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యూ విల్ బి ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలని. ఆల్వేస్ ఆల్వేస్ అండ్ ఐ యామ్ ఆల్వేస్. నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ ఆస్ సీరియస్. ఒకసారి సీరియల్ జరుగుతుంది. సింబు ఆ సింబు ఆ తమిళనాడు ఆ ఆంధ్రప్రదేశ్ బ్రదర్ బాండ్ చాలా నాకు. బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న ఒప్పుకోవద్దు, వద్దు, వద్దు, కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది. అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆబాయ్ బాబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు. నవాబీ చికెన్ అంటే ఊపిరాడు కదా, అంత ఫుడ్ పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు. మాకైతే ఫుడ్ పెడతాడు. అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. సద్దన్ మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి ఎంత తమ్ముడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం. అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోవాలి గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా పోలేదు ఫాస్ట్గా, ఎలా కొడతాను ఫాస్ట్గా. తక్కువ నవీన్ చూడాలి. బ్యాట్ తీసి ఎత్తిపాలు కొట్టాడు ఒక్కటే తక్కువ. యాక్చువల్లీ ఆ క్రికెట్ వల్ల మా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే మనోజ్ నేను అంటారు కదా, చైల్డ్ లైక్ మెంటాలిటీ అన్న. ఎవరైనా ఇష్టపడ్డాడంటే ఇంకా అంతే, మాకు తెలుసు ఆల్ అవుట్. అదే అంటే ఇంకా అసలు అంటే లైక్ హార్ట్స్ ఆర్ ద సేమ్, లైక్ మైండ్స్ కదా మా ఇద్దరు లైక్ హార్ట్స్ ఒకేలా. నిజంగా నాకు తేజ్లో అదే ఇష్టం. ఏంటంటే ఈ రోజు వెరీ చైల్డ్ లైక్ అనమాట. చిన్నప్పటి నుంచి కూడా చాలా వెరీ అంటే చాలా ప్యూర్, వెరీ ప్యూర్.